శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు మనం క్రోధినామ సంవత్సరం ఉగాది అంటే ఏప్రిల్ 9వ తారీఖు నుంచి 29 మార్చ్ 2025 వరకు కూడా క్రోధిన సంవత్సరం ఉంటుంది. ఈ క్రోధినామ సంవత్సరంలో 12 రాసుల వాళ్ళకి ఎలా ఉండబోతుందో ఇప్పుడు మనం తెలుసుకుందామండి. ముందుగా క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తాను మీ అందరికీ శుభాలు జరగాలని, ఆయురారోగ్యాలతో ఉండాలని, ఎప్పుడు మీరు అనుకున్న పనులు మంచిగా జరగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడు మనం మిథున రాశి గురించి తెలుసుకుందామండి. మిథున రాశి వాళ్ళకి మీ రాశిలో ఉన్నటువంటి నక్షత్రాలు ఏమిటి? మృగశిర 3-4 పాదాలు, ఆరుద్ర 1, 2, 3, 4 పాదాలు, పునర్వసు 1, 2, 3 పాదాల వారు మీ మిథున రాశి ఫలితాలు చూసుకోవాలి. ముఖ్యంగా మిథున రాశి వాళ్ళకి ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యం 3, అవమానం 6. సరేనండి. మీ రాశి వాళ్ళకి వ్యయభావంలో గురుడు అంటే మీకు వ్యయభావంలో గురుడు ఉండము, శనేశ్వరుడు భాగ్యమందు, రాహుకేతువులు దశమ స్థానమందు, అలాగే చతుర్థ స్థానమందు సంచరిస్తూ ఉంటారు. ముఖ్యంగా ఈ 4 ప్లానెట్స్ గురించే మనం చెప్పుకుంటాం సంవత్సరం మొత్తం కూడా. అంతేకాకుండా రవి బుధుల కాంబినేషన్ వలన కూడా మనం కొంచెం చెప్పుకుందామండి. రవి బుధుల కాంబినేషన్ మంచి మంచి యోగాలు కూడా మీకు ఇస్తున్నారు. సరే, మీ రాశి వాళ్ళకి శుభాశుభ ఫలితాలు ఉంటాయి, విశ్రమంగా ఉంటాయి. కానీ ఉత్సాహంగా, ఆనందంగా, తెలివిగా, ధైర్యంగా మీకు ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కార్యోత్సాహము, కార్యములందు విజయము సాధిస్తారు. అందరిలో మిత్రులై మీకు కార్యసాధనకు సహాయపడతారు. సకల కార్యసిద్ధి, అప్రయత్నంగా ధనలాభము, బంధుమిత్ర కుటుంబంతో అంటే బంధుమిత్ర కుటుంబ పరివారంతో అనుకుందాం యాత్రలు చేస్తారండి. మీరు నూతన ప్రయత్నాలు బాగా లాభిస్తాయి. బ్యాంకు లావాదేవీలు ఏమైనా ఉంటే కొద్దిగా ప్రతిష్టంభం ఉంటుందండి. మనోధైర్యం ఎక్కువ. భార్య, భర్త, కుమారులు సంబంధించిన సమస్యలు ఉంటాయి. అవి ఒక కొలికి వస్తాయి. విజయం సాధిస్తారు. ధైర్యం వీడక సమస్యలతో పోరాడుతూ ఉండండి. మంచి విజయం సాధిస్తారు. శుభకార్యాల కోసం ధనం బాగా ఖర్చు చేస్తూ ఉంటారు. మీరు సంఘంలో మంచి గౌరవాన్ని, పేరు ప్రతిష్టలని పొందుతారు. విదేశాల్లో భూములు, ఇళ్ళు కొంటారు. సంవత్సరం అంతా కూడా ఆదాయం మించిన ఖర్చులు ఎక్కువగా ఉంటాయండి మీకు. ముఖ్యంగా మీ రాశి వాళ్ళకి ద్వితీయ స్థానము భాగ్యస్థానం కూడా బాగున్నాయి. ముఖ్యంగా 3వ భావం చూసుకుంటే ఈ సంవత్సరం మొత్తం కూడా ఫైనాన్షియల్ విషయంలో ఏమాత్రం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు, ఉండదు కూడా, రాదు, అవకాశం ఉండదు. అంటే ఎదుటి వాళ్ళ దగ్గర చేయకపోతే అవసరం ఉండదు, లోటు రాదు. గాయకులకి మంచి ఉత్సాహవంతమైన కాలము. రవి బుధులు అంటే మీ మిథున రాశి వాళ్ళకి రవి బుధులు ఆగస్టు, సెప్టెంబర్ నెలలో ఉండడం వలన, సింహరాశిలో ఉండడం వలన, బుధాదిత్య యోగంతో ఉండడం వలన శుభ ఫలితాలు ఇస్తారు. వారు శుభవార్తలు వింటారు. పనులందు పట్టుదల బాగా పెరుగుతుంది. దగ్గర ప్రాంత ప్రయాణాలు చేస్తారు. మీ తోబుట్టువుల్ని కలుస్తారు. వాళ్ళకి మీరు సహాయ సహకారాలు అందిస్తూనే ఉంటారు. వాళ్ళ వలన సహాయం పొందుతూ ఉంటారు కదా. మీకు ధైర్యం ఎక్కువ. పైగా అందుకని ప్రతి పనులను విజయం సాధించడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. కార్యోత్సాహం ఎక్కువ. అంటే కొత్త కొత్త వాహనాలు కొనుక్కోవడానికి అవకాశం ఉంది. ముఖ్యంగా పత్రికా రంగంలో పనిచేసే వాళ్ళకి మంచి కాలము. 3వ భావం క్రీడారంగం కూడా చూస్తాం కాబట్టి క్రీడారంగంలో వృద్ధి కలుగుతుంది. చతుర్థ భావం అంటే యాక్చువల్గా సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో మీ రవి బుధులు అంటే బుధుడు ఎగ్జాల్టేషన్లో ఉండడము సెప్టెంబర్, అక్టోబర్ నెలలో రవితో కలిసి ఉండడం వల్ల బుధాదిత్య యోగము. 4th భావంలో కేతు కూడా ఉన్నాడు కాబట్టి రవి బుధులు ఇచ్చేటువంటి మంచి ఫలితాలు, చెడు ఫలితాలైనా సరే మంచి ఫలితాలుగా మార్చి కేతు ఇస్తాడు మీకు. సెప్టెంబర్, అక్టోబర్ నెలలో అద్భుతంగా ఉంటుందండి మీకు. ముఖ్యంగా సంగీత సాధన చేసే వాళ్ళకి, అలాగే ఎడ్యుకేషన్ రంగంలో ఉన్న వాళ్ళకి, అంటే ముఖ్యంగా ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ అంటాం, వాళ్ళ రవి బుధుల కాంబినేషన్ కాబట్టి వాళ్ళకి మంచి చదువు వస్తుందండి. ముఖ్యంగా విద్యార్థులందరికీ బాగా చదువు రావడము, వాహనము, గృహయోగములు కొనుక్కోవడము,
వ్యవసాయదారులకి పంటలు నష్టం రాకుండా సెప్టెంబర్ అక్టోబర్ నెలలో కూడా అద్భుతంగా ఉండడము సంవత్సరం మొత్తం బాగుంటుంది. ఎందుకంటే గురు దృష్టి పర్ఫెక్ట్గా 4వ భావానికి ఉంది కాబట్టి తల్లిగారికి ఆరోగ్యం చాలా బాగుంటుంది. ముఖ్యంగా భూములు బాగా కొనుక్కుంటారండి. కొత్త కొత్త ఇళ్ళు కూడా మీరు కొనుగోలు చేయడానికి అవకాశాలు ఈ నెలలో సెప్టెంబర్ అక్టోబర్ నెలలో మాత్రం బాగా ఎక్కువగా ఉన్నాయి. ముఖ్యంగా సంగీత సాహిత్య రంగంలో అవార్డులు రివార్డులు కూడా తీసుకుంటారు. మీరు మంచి రచయితలుగా పేరు ప్రఖ్యాతులు సంపాదిస్తారు. గొప్ప యాస్ట్రాలజర్స్ అంటాం కదా, జాతకాలు చెప్తుంటాం, యాస్ట్రాలజర్స్గా మీరు బాగా పేరు ప్రఖ్యాతులు పొందుతారు. గణిత శాస్త్రంలో మంచి పేరు ప్రఖ్యాతులు ఎక్కువ ఉంటాయి. ముఖ్యంగా బుధుడు కారకత్వం కాబట్టి వ్యాపారాభివృద్ధి బాగా బాగుంటుంది. బుద్ధి బలం, జ్ఞాన సంపద మీకు తోడుగా ఉంటాయండి. మీకు ముఖ్యంగా ఆభరణాలు, బంగారు ఆభరణాలు కొనుక్కోవడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఈ సంవత్సరం మొత్తం కూడా మీకు చాలా అంటే సుఖస్థానం చాలా బాగుంది కాబట్టి బాగా అద్భుతంగా ఉంది మీకు. అంటే అన్ని రంగాల్లో ప్రతిసారి అంటే ఈ మే 1 నుంచి కూడా సుఖంగా హాయిగా ప్రశాంతంగా ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. సంతానం విషయంలో ఏమాత్రం ఇబ్బంది పడరు. ఆస్తులు సమకూర్చుకుంటారు. జనాకర్షణ ఎక్కువ. ఇందా చెప్పినట్టుగానే క్రీడా రంగంలో మంచి ధనము, కీర్తి ప్రతిష్టలు, అవార్డులు రివార్డులు సంపాదిస్తారు. కొత్త కొత్త వ్యాపారాభివృద్ధి ఉంటుంది మీకు. స్పెక్యులేషన్, లాటరీస్ అంటే మీరు మన కాదండి, కొంతమందికి స్టాక్ అండ్ షేర్స్లు పెట్టే వాళ్ళందరూ కూడా కలిసి వచ్చే కాలము. కానీ వాళ్ళ జాగ్రత్తగా ఆచితూచి అడుగు వేయాల్సిందే. ఫిల్మ్ ఇండస్ట్రీస్లో ఉన్న వాళ్ళకి పంచమ స్థానం కూడా చూస్తాం కాబట్టి మంచి ఆదాయ వనరులు బాగుంటాయి. గాయకులకి, డబ్బింగ్ ఆర్టిస్టులకి, అలాగే సంగీత సాహిత్య నృత్య కళాకారులు కూడా ఈ సంవత్సరం గుర్తింపు, గౌరవం, ఆదాయం కూడా బాగా ఉన్నాయి. కానీ ఆదాయం ఉన్నా కూడా అంతకు మించిన ఖర్చులు కూడా చూపిస్తున్నాయి మీకు. అలాగే మీకు శత్రు భయం చాలా తక్కువ ఉంటుందండి. కాకపోతే ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. శత్రు భయం తక్కువ. శత్రువులు కూడా మిత్రులు అవడానికే అవకాశం ఎక్కువ ఉంది. గురుబలం వలన, శని వలన ప్రభావం ఏంటంటే శని కూడా చూస్తారు కాబట్టి కొద్దిగా అనారోగ్య సమస్యలు, శత్రు భయం, రుణబాధలు, రోగబాధలు ఇవన్నీ ఉంటాయి. కానీ గురుబలం కూడా స్ట్రాంగ్గా ఉంది కాబట్టి వాటి నుంచి బయటపడడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. మీకు వివాహ శుభకార్యాలు ఈ నెల మొత్తం కూడా ఉంటాయండి. కాకపోతే ఈ నెల మొత్తం కాదు, సంవత్సరం మొత్తం కూడా ఉంటాయి. కాకపోతే అంటే అధికమైన ధన ఖర్చుతోటి మీకు వివాహ శుభకార్యాలు జరుగుతాయి. అంతేకాకుండా మీరు వ్యాపారాభివృద్ధి కూడా బాగా ఖర్చు పెట్టి మీరు వ్యాపారాభివృద్ధి చేసుకుంటూ ఉంటారు. భార్యాభర్తల విషయంలో కూడా మీకు ఖర్చులు అధికంగా ఉంటాయి. బట్ సంతోషంగా, సుఖంగా ఉంటారు, అందులో డౌట్ లేదు. విహారయాత్రలు కూడా చేయడానికి అవకాశం ఉంది. ముఖ్యంగా తలవంతలంకి వచ్చే ధనయోగం మీకు బాగుందండి. సేవకాజనం బాగా ఉన్నారు. అంతేకాకుండా మీకు యాన్సెస్ట్రల్ ప్రాపర్టీస్ వస్తాయి. ఇప్పుడు అనారోగ్యం అనేది ఉండదు. ఆరోగ్యప్రదంగానే, ఉత్సాహంగానే ఉంటారు. అష్టమ స్థానానికి గురుదృష్టి ఉండడం వల్లనే మీరు ఎప్పుడూ ఆరోగ్యంగా ఉండడానికే అవకాశాలు ఎక్కువ మీకు ఉన్నాయని అర్థమైపోతుందండి. మీకు ఇంకా చెప్పాలంటే భాగ్యస్థానంలో శని మంచివాడు కాదు. 9th హౌస్లో శని మిశ్రమ ఫలితాలు ఇస్తూ ఉంటాడు. కానీ మీ రాశి వాళ్ళకి ఎలక్షన్స్లో ఉన్నవాళ్ళు విజయం సాధించడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. పొలిటికల్ రంగంలో మీరు ఎలక్షన్స్లో నుంచుంటే మిథున రాశి వాళ్ళకి రవి బుధుల బలం వలన, శని రాహువుల బలం వలన మీరు విజయం సాధిస్తారు. అది అందులో డౌటే లేదు. ఖచ్చితంగా బాగుంటుంది. కానీ కష్టపడవలసి వస్తుంది. ఎందుకంటే అష్టమాధిపతి కూడా చేయనవ్వడం వలన కష్టపడతారు. రాజకీయంగా ఎదుగుతారు. మీరు పదవులు కూడా మీకు సంప్రాప్తిస్తాయి. అలాగే జనాకర్షణ, మీ ప్రజాదరణ ఎక్కువగా ఉంటుంది. మీకు జనాల్లో దూసుకుపోతూ ఉంటారు అన్న సందేహం లేదు. విద్య కోసము మీరు విదేశాలు వెళ్ళడానికి అవకాశం ఉందండి. ఇంజనీరింగ్ విద్య గురించి, ఎంబీబీఎస్ డాక్టర్స్ గురించి, అలాగా మీరు ఏ చదువుకుంటారో ఆ హయ్యర్ ఎడ్యుకేషన్, ఉన్నత విద్య కోసము శని ప్రభావం వలన మీరు విదేశ పర్యటన చేస్తారు. గురుడు కూడా అంతే ఏ భావంలో ఉన్నాడు. సో కాబట్టి విదేశ పర్యటన మీరు చేయడానికే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అంతేకాకుండా మీ వ్యాపారాభివృద్ధి బాగా ఉంటుందండి. ముఖ్యంగా వ్యాపారాలు ఏంటంటే రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వాళ్ళకి శని కారకత్వాలు అంటే బొగ్గు గనులు అంటాం కదా, సింగరేణి కాలేజ్ అంటాం వాళ్ళకి. అంతేకాకుండా ఐరన్, స్టీల్గా, పెట్రోలియం, ఎలక్ట్రిసిటీ, ఎలక్ట్రానిక్స్ రంగంలో ఉన్న వాళ్ళకి, సాఫ్ట్వేర్ రంగంలో, ఇందాక సాఫ్ట్వేర్ రంగం చెప్పాం, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వాళ్ళకి, అలాగే బొగ్గు చెప్పాం కాబట్టి సిమెంట్ పరిశ్రమలో ఉన్న వాళ్ళకి ఇవన్నీ ఉంటాయండి. ఫార్మా రంగం, ఇవన్నీ కూడా శని కారకత్వాల్లో ఉన్నటువంటి వాళ్ళ బిజినెస్లు బాగా సక్సెస్ అవుతారు. అంతేకాకుండా కాంపిటీషన్ ఎగ్జామ్స్ కోసం రాసే వాళ్ళకి గవర్నమెంట్ ఆర్గనైజేషన్ ఉద్యోగాలు రావడానికి అవకాశం ఉంది. అంటే సివిల్ సర్వీసెస్ కానీ, గ్రూప్స్ కానీ, మీ ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత ఏ ఎగ్జామ్స్ కోసం రాస్తున్నారో ఆ ఎగ్జామ్స్ సక్సెస్ అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. బాగా కష్టపడి చదివితే తప్ప శని భగవానుడు ఇవ్వడు అని గుర్తుపెట్టుకోవాల్సిందే. శని భాగ్యస్థానంలో ఉండడం వలన తీర్థయాత్రలు చేయిస్తాడండి ఆయన.
గురువు గారిని పీఠాధిపతుల్ని కలిసేటి చేస్తుంటాడు. ముఖ్యంగా శని భగవానుడు వెంకటేశ్వర స్వామిని దర్శించేటి చేయడము, శివుడి యొక్క అభిషేకాలు చేయడము, గంగానది స్నానాలు, సముద్ర స్నానాలు, మంచి మంచి నదుల స్నానాలు, తీర్థయాత్రలు, పుణ్యక్షేత్ర దర్శనాలు చేసేటి భగవానుడు శని భగవానుడే. కాబట్టి ఇవన్నీ సంవత్సరం మొత్తం కూడా మీకు బాగా ఉంటాయి. ముఖ్యంగా మీ రాశి వాళ్ళు ఎక్కువగా అంటే జనరల్గా శని దోషం కొద్దిగా ఉంది కాబట్టి, అష్టమశని దోషం ఉంది కాబట్టి వెంకటేశ్వర ఆరాధన చేసుకోవడము, మందపల్లి శనీశ్వర దేవాలయానికి తైలాభిషేకాలు చేయించుకోవడం వలన మంచి అభివృద్ధికరంగా ఉంటుందండి. లాభస్థానంలో గురుడు ఉన్నాడు, రాహు ఉన్నాడు. లాభస్థానం రాహు చాలా మంచివాడు అండి. దశమస్థానం అంటే దశమంలో రాహు అంటే ఫ్లైట్స్ ఎక్కిస్తుంటాడు, విదేశీయానం. అలాగే మీకు బాగా ఉద్యోగాల రీత్యా విదేశాలు వెళ్ళడము, ఉద్యోగాల రీత్యా సక్సెస్ అవ్వడము జరుగుతుంది మీకు. దశమరాహు చాలా మంచివాడు. అలాగే దశమస్థానంలో రాహు కూడా మీకు విశేషమైన యోగాలు కలిగిస్తూ ఉంటాడు. సర్వదా లాభాలు ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. దశమస్థానం రాహు ప్రమోషన్స్ ఇవ్వడానికి, సర్వకార్యం విజయం సాధించడానికి, ఉద్యోగంలో మార్పులు రావడము ఇవన్నీ చేస్తూ ఉంటాడు. అలాగే స్త్రీలకు కూడా చెప్తానండి, ఆడవాళ్ళు కూడా మంచి మంచి ఉద్యోగాలు వస్తాయి. గవర్నమెంట్ ఆర్గనైజేషన్, ప్రైవేట్ ఆర్గనైజేషన్స్లో కూడా అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. మీకు ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళకి ఆల్రెడీ పదవులు పొందుతారు. ఆకస్మికంగా బదిలీలు అవ్వడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయండి మీకు. దశమస్థానం రాహు చాలా మంచి యోగాన్ని ఇస్తాడు. బ్యాంకింగ్ రంగంలో ఉన్న వాళ్ళకి, విద్యా సంస్థలో ఉన్న వాళ్ళకి, డాక్టర్స్, లాయర్స్ వృత్తిలో ఉన్న వాళ్ళందరికీ కలిసి వచ్చే కాలము. లాభాలు కూడా మీకు కొద్ది తగ్గుముఖం పడతాయి. శని ప్రభావం లాభస్థానానికి ఉంది కాబట్టి ఏదైనా గురుడు వ్యయభావంలో ఉండడం, కేంద్రాధిపత్యం వచ్చిన గురుడు 6, 8, 12 స్థానంలో యోగిస్తాడు అనే శాస్త్రం ఉంది. సో 12వ స్థానంలో మీకు ఖర్చులు అధికంగా ఇచ్చిన, పుణ్యక్షేత్ర దర్శనాలు ఇచ్చిన, లేకపోతే మీకు సన్మానాలు చేసినా కూడా ఖర్చులు కూడా అధికంగా ఉండడానికి అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ సంవత్సరం మొత్తము గుడులు గోపురాలకు వెళ్ళడం కోసము, అలాగే చెరువులు బావులు తవ్వించడం కోసము మీరు ధనాన్ని బాగా ఖర్చు పెడతారనడంలో సందేహం లేదు. ముఖ్యంగా మీరు పూజించవలసిన దేవుడు అమ్మవారండి. అమ్మవారిని పూజించడము, వెంకటేశ్వర స్వామి ఆరాధన చేసుకోవడము, సూర్య భగవాను ఆరాధన చేసుకోవడం వలన, దక్షిణామూర్తి ఆరాధన వలన కూడా మీరు సర్వదా రక్షింపబడతారు. సో మిథున రాశి వాళ్ళకి ఈ సంవత్సరం మొత్తం కూడా, క్రోధినం సంవత్సరం మొత్తం కూడా ఆనందంగా ఉండాలని, సర్వకార్య విజయం కలగాలని, అన్ని రంగంలోనూ వృద్ధి కలగాలని, ముఖ్యంగా ఆడవాళ్ళు అక్కడ స్త్రీలు కూడా చెప్తున్నానండి, వాళ్ళు కూడా అన్ని రంగాల్లోనూ ముందంజలో ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.